రైతు భరోసా పథకం ఒక రైతుగా నా అభిప్రాయం తెలియజేయడానికి వచ్చాను సార్. ఏడికి రైతు భరోసా పథకం అంటే రైతు పెట్టుబడి సాయం సార్. ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి, చిన్న సన్నకారు రైతుకు మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను సార్. గత ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూ కవతాలకి, కొండలకి, గుట్టలకి, కమర్షియల్ ల్యాండ్స్ కాకుండా సాగు చేసే సన్న చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా చిన్న సూచన సార్. రైతులు భూసార పరీక్ష చేయించి రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రం, ఆ భూమికి సరిపడే ఎరువులు మాత్రం ఆ లోకల్ ఏవో గారు సిఫార్సు చేసిన మేరకు ఎరువులు వాడే విధంగా అది చేయాలని కోరుకుంటున్నాం సార్. అది లేకపోవడం వల్ల భూమిలో ఏముంది ఏం లేదని తెలియక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్తో పాటు మైక్రోన్యూట్రియన్స్ లేక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్ వాడటం జరిగింది సార్. అది కొంచెం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరటం జరిగింది సార్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సన్నకారు చిన్నకారు రైతులకి గుర్తించి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం మంచిది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రభుత్వ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ఈ సొమ్ముని దుర్వినియోగం చేయడం చాలా తప్పు. వేల కోట్లు నష్టం చేస్తున్నారు. కాబట్టి దగ్గర 30-40% లాగడ ఇచ్చిన డబ్బులు పాడైపోయి ఇప్పుడు అవి గ్రహించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం డబ్బు పాడవకుండా, ప్రజలకు ఇబ్బంది లేకోకుండా అందరికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ఎరువులు కూడా సబ్సిడీపై ఇవ్వడం మంచిది. ఇదివరకు కూడా యంత్రాలు ఇచ్చారు, అట్లే మళ్ళీ ఇవ్వాలా. ఏదైనా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. పంటలు పండితేనే బాగుంటాయి. ముఖ్యంగా నీటి వనరులు కానివ్వండి, ఏది కూడా ఫస్ట్ మనిషికి ఆహారం లేనిది ఏది నడవదు. కాబట్టి మన ఆహారం ఉంటేనే, ఆరోగ్యం ఉంటేనే తిరగలుగుతాం. కానీ దీనికి మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. వాళ్ళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలు నిర్ణయం తీసుకొని చెప్తున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మంచి చేయాలని కోరుకుంటూ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇది భూస్వాముల్ని ఇంకా పెంచే విధంగా ఉండకుండా గుట్టలకి, వెంచర్లేసిన వారికి, వేరే రకమైన సాగులో ఉన్న భూములకే ఈ రైతు భరోసా పథకాన్ని అందించి సాగులో లేనటువంటి భూములకి తీసేయాలి. గత ప్రభుత్వం అన్ని రకాల భూములు, వేల ఎకరాల సాగులో లేనటువంటి భూములు అందరికీ ఇచ్చి ప్రభుత్వ ఖజానాకి భారం అయింది. గత ప్రభుత్వంలో చేసిన పనిది. మరి ఆ తప్పు ఈ ప్రభుత్వంలో చేయకుండా చిన్న సన్నకారు రైతులు మినిమం 5-10 లోపల అనుకొని అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి. మరియు ప్రభుత్వ ఖజానాకి భారం కాకుండా ఆ మిగిలిన డబ్బుని కౌలు రైతులకి యాంత్రీకరణ పథకం అమలు చేసి కౌలు రైతులకి పనిముట్లు కొనుక్కోవడానికి కొద్ది సబ్సిడీ అందించి కౌలు రైతులు కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను.